Hello everyone. Welcome back to our channel. This is a continuity video అండి. చెప్పాను కదా అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని. అక్కడ ఆశీర్వచనం అది అయిపోయాక కార్లో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇదే ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్. బాలాపూర్ మండలంలోని శంషాబాద్ దగ్గరలోని ఒక చిన్న విలేజ్, మామిడిపల్లి విలేజ్లో ఉందండి ఇది. టెంపుల్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల చాలా గ్రీనరీ. ఇది అయితే పాతకాలం నాటి గుడి అంటండి. కాకతీయుల కాలం నాటి టెంపుల్ అంట. నిన్న అయితే చాలా జనం ఉన్నారండి. తొలి ఏకాదశి కావడంతో టెంపుల్ అయితే చాలా రష్. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. చూడ్డానికైతే చాలా ప్రాచీన టెంపుల్ లాగానే అనిపిస్తుంది. లోపలికైతే వెళ్దామండి. లోపలికి వెళ్ళాక చూడండి, ఇదంతా చుట్టుపక్కల ఉన్న స్తంభాలు అవి చూస్తేనే మనకు తెలుస్తుంది కదా ఇది ఎంత ప్రాచీనమైన టెంపులో. ఇక్కడ లైన్ చూసారా, ఎంత పెద్ద లైనో. గుడి చుట్టూ లైన్ ఉందండి. ఇది ప్రతిరోజు ఏమీ ఉండదు, తొలి ఏకాదశి కాబట్టి ఇంత పెద్ద లైన్. ఇలా మేము లైన్లో నిల్చొని లోపలికి దర్శనానికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 40 minutes అయితే పట్టిందండి. ఇలా దర్శనానికి వచ్చేసాము. అక్కడైతే వీడియోస్ తీయనీయలేదు, సో ఇక్కడికైతే స్టాప్ చేసాము. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. అలా బయటికి వచ్చాము. గుడి ప్రాంగణంలో చాలా ఏరియాస్ ఉన్నాయండి. గోశాల కూడా ఉంది. ఒక చిన్న ఆవు, మా పాపకైతే చాలా నచ్చింది. గోమాత స్కిన్ అంట చాలా బాగుందంట. ఇక్కడ ఒక గుండం కూడా ఉందండి. అక్కడ చిన్ని కృష్ణుడు ఉన్నాడు. ఆ గుండంలో చిన్న చిన్న తాబేళ్ళు కూడా ఉన్నాయి. అది ఒక పక్కన. ఇంకో పక్కకు వస్తే ఇక్కడ నాగులు ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉందండి. చూడండి ఎంత గ్రీనరీయో. మరో విషయం అండి, ఇక్కడ మూవీ షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ కూడా అవుతాయంట. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి వస్తే మా పాప ఊరుకుంటుందా, అది ఎక్కేదాకా ఆగలేదు. అటో పక్కన మండపం కూడా ఉందండి, కళ్యాణ మండపం. ఇలా ఈ ప్రాంగణంలో చాలా పెద్ద ఏరియా అండి. ఇదైతే చాలా విశాలంగా ఉంది. మీరు కంపల్సరీ ఒకసారి విజిట్ అయితే చేయండి, మీకే అర్థమవుతుంది టెంపుల్ ఎంత బాగుందో. ఇది ఒక షూటింగ్ స్పాట్, మన ఫోటో షూట్స్కి అలా అయితే బాగుంటుందండి ఇది టెంపుల్. సో అలా ఒక 2 hours 3 hours పట్టిందండి అంతా చూసేయడానికి. ఇంకా వెళ్తున్నాం. బాయ్ బాయ్.